మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సత్యసాయి జిల్లా అధ్యక్షుడు మన సామకోటి ఆదినారాయణ అన్న గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు నిజంగా చాలా సంతోషమైనటువంటి విషయం. ఈరోజు మన సత్యసాయి జిల్లాకు సంబంధించి కురువ కులస్తులందరూ కూడా కలిసి ఇక్కడ ఆర్వేటి పెద్దయ్య స్వామి, మరి ఎల్లమ్మ, నల్లనమ్మ స్వామి, అదేవిధంగా దాదాపు 22 గుడికట్లు, అంటే మా ఆచారాలు గతంలో మా పెద్దల రాబడి నుంచి కూడా కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా కురువ కులానికి దాదాపుగా గుడికట్లు అనేటివి చాలా ముఖ్యం. ఆ సాంప్రదాయాలన్నీ కూడా మనం ఎంతో రంగరంగ వైభవంగా బాగా జరుపుకునేటి ఒక పండుగ వాతావరణంలో జరుగుతాయి. అదేవిధంగా ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి గ్రామంలో మంచి ఏర్పాట్లన్నింటినీ కూడా రంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు. మనం చూస్తే ఈ రాయలసీమ ప్రాంతంలో అత్యధికంగా ఉన్న కమ్యూనిటీ మంది. కమ్యూనిటీకి సంబంధించి ఇంతవరకు మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 25 నుంచి 30 వేల మంది జనాభా వస్తారు. అదేవిధంగా మన ఉమ్మడి సత్యసాయి అనంతపురం జిల్లా నుంచి కూడా కురువ కులానికి సంబంధించినంత పెద్దలు, అతిరథ మహారథులతో పాటు రాజకీయ ఇటు బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా హాజరయ్యే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. మా అందరికీ ఆదర్శంగా ఉన్నటువంటి మా ప్రియతమ మంత్రివర్యులు గౌరవనీయులు సవితమ్మక్క గారు, అదేవిధంగా సీనియర్ మా అందరికీ పెద్ద దిక్కు బీకే పార్థసారన్న గారు, అదేవిధంగా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు, మరి ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీరామన్న గారు, అదేవిధంగా ప్రముఖులు జనసేన, బీజేపీ, టీడీపీ పార్టీ నుంచి కూడా అత్యధికంగా వచ్చే అవకాశం ఉంది. ఏదైతే మేము ఈ ఏర్పాట్లన్నీ కూడా చూస్తుంటే నాకు కూడా నిజంగా ఈరోజు ఇక్కడికి వచ్చిన దానికి చాలా సంతోషంగా ఉంది. ఇంత అభిమానంతో మా కులస్తులందరూ కూడా ఇక్కడ దాదాపుగా 10 రోజుల నుంచి కూడా కష్టపడి ఈ స్థలాన్ని కూడా ఒక దాత ఈ కార్యక్రమానికి స్థలాన్ని కూడా ఇవ్వటం జరిగింది. చాలా సంతోషం అన్న. కురువ కులం అనేది ఒక చాలా మంచి కులం. భవిష్యత్తులో కూడా మీలాంటి వాళ్ళందరూ కూడా ఇట్లా సహకరించి మాకు తోడుగా ఉంటే తప్పకుండా కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తాము. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉండాలని మేము చేస్తున్నాము. మా కమ్యూనిటీకి దేవుడు అయినప్పటికీ ఈ రాష్ట్రంలో దాదాపుగా తెలంగాణ అయినా మన ఆంధ్రప్రదేశ్ అయినా అత్యధిక మంది మా కులస్తులు జరుపుకునేటువంటి ముఖ్యమైనటువంటి జాతరలు ఇవి. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని అనంతపురం సత్యసాయి జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయాలని మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా కులస్తులందరినీ కూడా వేడుకుంటున్నాం. మరి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని పత్రికా సోదరులు ప్రతి ఒక్కరూ కూడా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా నాయకులందరూ కూడా మాకు సహకరించాలని చెప్పి వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ఈరోజు కూడా వాళ్ళు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది మంచి కార్యక్రమము. ప్రతి ఒక్కరూ వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని చెప్పేసి మిగతా వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాం. దాదాపుగా ఇప్పటికే జనాలందరూ కూడా మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 7-8 గంటల ప్రాంతంలో జనాలందరూ కూడా మా దేవతలకు సంబంధించిన మూర్తులు కూడా వస్తాయి. ఈరోజు రాత్రి 8-8:30 గంటల నుంచి కూడా రేపు పొద్దున్నే 9 గంటల వరకు కూడా ప్రత్యేక పూజలన్నీ కూడా వీళ్ళకి అలంకరించుకొని, అదేవిధంగా పూజ అనంతరం అందరికీ కూడా భక్తాదులందరికీ కూడా దర్శన సౌకర్యం కూడా ఈడే ఓపెన్ ప్లేస్లో పెట్టడం జరుగుతుంది. తప్పకుండా కూడా ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా ఈ రోజు రేపు జరుగుతుంది కాబట్టి అందరూ వచ్చి ఈ ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎన్ని వేల మంది హాజరు కావచ్చని మీ అంచనా అంటారు? ఇప్పటి వరకు మేము పరిశీలిస్తే దాదాపు 25 నుంచి 30 వేల మంది జనాభా ఖచ్చితంగా వస్తారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించి స్వామివారి ఆశీస్సులు పొందుతారనేది మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్. రేపు ఎన్ని గంటలకు ముగిస్తారు? రేపు దాదాపుగా 2-3 గంటలకు కంప్లీట్ అయిపోతుంది. ఆలయ కమిటీ సభ్యుడు మోదగులకుంట ఆర్వేటి కాటమని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. పాత్రాభిధేయులకు నమస్కారం. ఇక్కడ వచ్చేసిన ఇప్పుడు ఏమంటే స్వామిని జల్జ పూజ, వెనుక ఎల్లమ్మ పెద్దమ్మ స్వామి గంగ పూజ, తర్వాత మన ఈ కులస్తులంతా వచ్చి ఇక్కడ దీన్ని సహకరించి దాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ తాడిమర్రి, ఈ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి మండలం తాడిమర్రి గ్రామంలో శ్రీ ఆర్వేడు పట్టణం పెదయ్య స్వామి మరియు ఎల్లమ్మ పెద్దమ్మ యొక్క గ్రామోత్సవం సందర్భంగా ఈరోజు ఈ మీడియా ద్వారా మాట్లాడడం జరుగుతూ ఉంది. ఎందుకంటే
7 ఈరోజు రేపు జరగబో ఈ మహోత్సవ కార్యక్రమానికి భక్తాదులందరూ హాజరయ్యి దేవుని యొక్క కటాకాక్షలను మీరు పొందాలని కోరుకుంటున్నాము. మరి అంతేకాకుండా ఎన్నో వేల మంది దాదాపుగా రేపు జరగబోయే ఈ మహోత్సవ కార్యక్రమానికి దాదాపుగా 30 నుంచి 35 వేల మంది కులస్తులు మరియు ఎంతో మంది భక్తాదులు హాజరయ్యి ప్రజాప్రతినిధులు కావచ్చు, పత్రికా విలేకరులు కావచ్చు, మీడియా ప్రతినిధులు కావచ్చు, పోలీసు వారి వ్యవస్థ కావచ్చు, మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు సమీకృతమై ఇటువంటి బృహత్తర కార్యక్రమానికి ఈరోజు జరగడం జరుగుతూ ఉంది. ఇది కేవలం ఒక మండల స్థాయి ప్రోగ్రాం కాదని నేను భావిస్తా ఉన్నా. ఇది మొత్తం యావత్ రాష్ట్రానికి సంబంధించిన ఒక బృహత్తరమైన కార్యక్రమం. ఎందుకంటే ఇది కేవలం ఒక కులానికి పరిమితమైనది కాదు, ఇది అన్ని కులాలు సమీకృతమై చేసే ఒక మహోన్నతమైనటువంటి కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమానికి మనకు ఈ తాడిమర్రి మండలం నుంచే మన స్థలదాత అయినటువంటి కర్ణం శేఖరన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనం ఎన్ని చేసినా, ఎంత డబ్బు ఖర్చు పెట్టుకున్నా, మనకంటూ ఒక వెన్యూ, ఒక వేదిక, ఒక స్థలం కావాలంటే మొట్టమొదటిగా ఆయన ముందుకు వచ్చి మాకు సహకరించారు. దీనికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మా కురబకుల స్థానిక సత్యసాయి జిల్లా అధ్యక్షులు సామకోటి ఆది అన్న గారిని కలవగానే, అన్న మాకు ఎస్పీ నుంచి, కలెక్టర్ గారి నుంచి మాకు పర్మిషన్ కావాలా, మీ వంతు మీరు, ఎందుకంటే ఒక కులపరంగా కావదు, మీరు ఎందుకంటే రాజకీయంగా ముందుగా ఉన్నారు, అన్ని విధాలుగా మీరు బడుగు బలహీన వర్గాలకు మీరు సహాయం చేస్తున్నారు, మాకు కూడా కులదాతగా మీరు కూడా సహాయం చేయాలంటే తన వ్యక్తిగత పనులు కానీ, పార్టీ కార్యక్రమాలు కానీ, మిగతా కార్యక్రమాలు అన్ని వదిలేసి దాదాపుగా వారం రోజుల నుంచి ఆయన తన పనులన్నీ పక్కన పెట్టి మాకు ఎస్పీ గారి నుంచి, కలెక్టర్ గారి నుంచి, మిగతా అన్ని డిపార్ట్మెంట్ నుంచి మాకు సరళీకృతం చేసుకొని ఆయన సహకరించారు. ఆయనకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అంతేకాకుండా మన బీసీ శాఖ మంత్రులు శ్రీ సవితమ్మక్క గారిని కూడా మేము కలిసి ఇన్వైట్ చేయడం జరిగింది. ఆమె కూడా సుముఖంగా వ్యక్తం చేసింది. ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రాం చేసినప్పుడే కులం యొక్క గొప్పతనం, బడుగు బలహీన వర్గాల యొక్క గొప్పతనం కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలను మనం బహిర్గతం చేసినప్పుడే కులం యొక్క ప్రాముఖ్యత, కులం యొక్క ప్రశస్తి మరియు బడుగు బలహీన వర్గాల యొక్క గొప్పతనము, దాన్ని సహకరిస్తున్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు కూడా మనం ధన్యవాదాలు తెలుపుకోవచ్చని ఆమె కూడా గట్టిగా చెప్పింది. అక్కగారికి కూడా మరొకసారి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక మనకు సహాయం చేయడమే కాదు, వాళ్ళు రేపు జరగబోయే మహోన్నతమైనటువంటి గొప్ప కార్యక్రమానికి వాళ్ళు కూడా హాజరయ్యి మాకు చేతనైనంత వరకు మేము ఏదన్నా ఆటుపోట్లు కానీ, పొరపాట్లు ఏదైనా జరిగితే, ఎందుకంటే మేము మొట్టమొదటిసారిగా ఇటువంటి పెద్ద కార్యక్రమం చేయబోతున్నాం, కొద్దిగా మాకు అవగాహన లోపం కూడా ఉంది అని మేము భావిస్తా ఉన్నాం. అటువంటి ఏమైనా తప్పిదాలు జరిగితే దీన్ని కూడా మీరు పెద్ద మనసుతో మీరు సరిదిద్దుకొని వెళ్తారని మేము పరితపిస్తున్నాం. మరి అంతేకాకుండా ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూల నుంచే కాదు, రాయలసీమ జిల్లాల నుంచి, తెలంగాణ, కర్ణాటక నుంచి, మరియు అమెరికా, యూకే, వేరే దేశాల నుంచి కూడా ఎంతో మంది భక్తాదులు, అంటే ఈ ఆరవేటి వంశస్థులు మరియు ముక్కర వంశస్థులు, విదేశాల్లో దేశ విదేశాల్లో ఉన్న వ్యక్తులు కూడా ఈ రోజు రేపు వారు వచ్చి వారి యొక్క సమయాన్ని కానీ, వారి ఆర్థిక లావాదేవీలను అన్ని పక్కన పెట్టి ఈ కార్యక్రమానికి వారు హాజరవుతున్నారు. అంటే మన సంస్కృతి సాంప్రదాయాలను ఎంత కరెక్ట్ గా మనము అవలంబిస్తున్నాము, ఎంత మన తాతల ముత్తాతలు మన సాంప్రదాయాన్ని ఏ విధంగా నెలకొల్పిపోయారో ఈ కంప్యూటర్ యుగంలో కూడా నేడు కూడా ఆ పద్ధతులు మనం అవలంబిస్తున్నారంటే అది కురబకులంలో గణనీయమైన గొప్పతనం అని నేను భావిస్తున్నా. దీనికి ఎందుకంటే అందుకే మా బీరప్ప గొప్ప, అందుకే శ్రీశైలం నడిగొట్టడం కూడా శ్రీశైలం యొక్క నడిగొట్టడం కూడా మనం బీరప్ప స్వామిని పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే బీరప్పల యొక్క ముఖ్య ప్రాచుర్యం ఏమంటే ఎంత పెద్ద మహామహులైనా కూడా ఒక చోట కలిపి మన స్వామి మల్లన్న గారి భక్తులుగా ఒకసారి కలిపే గొప్పతనం ఈ బీరప్ప స్వామికి ఉంది. ఎందుకంటే ప్రాచుర్య కాలంలో కూడా మనం చెప్తా ఉంటారు, కురబలకు ఏదైనా డబ్బు ఇస్తే, లేకుంటే ఏదైనా మాట ప్రకారం చేస్తే దానికి కట్టుబడి ఉంటారు, వారి నీతికి నిజాతికి కట్టుబడి ఉంటారని నాటి పెద్దల తరం నుంచి కూడా మనకు, ఇది బ్రిటిష్ కాలం నుంచి కూడా మనకి ఇది వస్తా ఉంది. అటువంటి సాంప్రదాయ పద్ధతులలో కూడా నేడు ఈ కార్యక్రమాన్ని చేయబోతున్నాం. ఈ కార్యక్రమానికి మీ వంతుగా ముఖ్యంగా పత్రికా విలేకరులు కానీ, మీడియా మిత్రులు కానీ, మిగతా అన్ని డిపార్ట్మెంట్లు కానీ మాకు ఎంతో సహకరిస్తున్నాయి. వారికి కూడా మా శిరస్సు వంచి ప్రత్యేకంగా మేము సాష్టాంగ నమస్కారం తెలియజేస్తున్నాం. అంతేకాకుండా రేపు జరగబోయే ప్రతి కార్యక్రమానికి ప్రతి ఒక్క భక్తాదులు ఒక క్రమశిక్షణ భావంతో అన్నం వడ్డించే చోట కానీ, లేకుంటే స్వామివారి యొక్క ముక్కులు తీర్చుకునే చోట కానీ కొద్ది పద్ధతి క్రమశిక్షణతో మనం చేస్తే, ఇటువంటి ప్రోగ్రాం చేస్తే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశ విదేశాల్లో కూడా మన యొక్క పేరు మారుమోగుతుందని ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తూ
ధన్యవాదాలు